అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండ్ రూల్. నేను మీ మాన్సా కృష్ణ. సో ఇవాళ ఏం చేసుకోబోతున్నాము అనుకుంటున్నారు కదా. ఇవాళ తందూరి పన్నీర్ టిక్కా మసాలా చేసుకోబోతున్నాము, విచ్ ఇస్ గోనా బి ఎగ్జాక్ట్లీ ధాబా స్టైల్. ఈ ధాబా స్టైల్ పన్నీర్ కర్రీస్కి చాలా ఫేమ్ ఉంది, కానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. మనకు దీనికి కావాల్సింది పన్నీర్. నేను ఒక 200 grams పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాము. తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇలా డైస్ చేసుకున్నాము. ఆనియన్స్ని కూడా డైస్ చేసుకున్నాము. ఒక 2 onions, ఒక 2 to 4 onions డైస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 tomatoesని కూడా డైస్ చేసుకున్నాము. కాజు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు కామన్. తర్వాత ఒక 2 onionsని చిన్నగా చాప్ చేసుకున్నాము. 2 tomatoesని కూడా చిన్నగా చాప్ చేసుకున్నాము. కొద్దిగా కాజు మళ్ళీ కొన్ని పెట్టుకున్నాము ఇక్కడ. తర్వాత గ్రీన్ చిల్లీస్, జింజర్, ఇంత సైజ్ జింజర్, గార్లిక్, లెమన్ అండ్ 4 dark green chilies, కర్డ్ కొద్దిగా, అండ్ కసూరి మేతి కొద్దిగా, డ్రై మ్యాంగో పౌడర్, ధనియాల పౌడర్, తందూరి మసాలా, ఫ్రెష్ క్రీమ్, సిన్నమన్, ఒక 4 లవంగం అండ్ 4 ఇలాచీ. ఫస్ట్ మనము కర్డ్లో డ్రై మ్యాంగో పౌడర్, తందూరి మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు వేసుకున్నాక ఇలా కర్డ్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో బాగా ఇది ఫస్ట్ కర్డ్లో కలిసిపోయేటట్టు మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇక సాల్ట్ కలిసాక లెమన్ని కూడా వేసేసుకుందాం. దీంట్లో మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. సో స్క్యూవర్స్ తీసుకుని మనం పన్నీర్ని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని ఒక 3 పీసెస్ని నేను హాఫ్ అంటే పెద్ద స్క్యూవర్ని కట్ చేశాను. ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది. సో ఇలాగా మనము స్క్యూవర్స్కి మ్యారినేట్ చేసిన పన్నీర్ని పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అది మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అది బాగా మ్యారినేట్ అయ్యే వరకు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డైస్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ లైక్ ఆనియన్స్, టొమాటోస్, కాజు, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీస్ని ఇలా వేసేసి దీన్ని బాగా రోస్ట్ అవ్వనిద్దాం. సో ఇప్పుడు మనం ఇలా బాగా రోస్ట్ అయిపోయిన టొమాటో, ఆనియన్ ఇవన్నిటిని మిక్సీలో వేసేసుకుందాము. దీంట్లో అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇదే ప్యాన్లో మనం ఏదైతే ప్యాన్లో వెజిటబుల్స్ రోస్ట్ చేసుకున్నామో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఇలా సిమ్ అంటే కంప్లీట్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నాము. అది కూడా ఎక్కువ కాదు, గోల్డెన్ కలర్ లాగా వస్తే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని చేసుకుంటున్నాము. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, కొద్దిగా వేసి సరిపోతుంది. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. దీనికి మూత ఏం పెట్టనవసరం లేదు, ఇలాగే లో ఫ్లేమ్లో కంప్లీట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ అయిపోయాక నెక్స్ట్ సైడ్ తిప్పేసుకోవచ్చు. సో ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక మనం తీసేసుకోవచ్చు. ఇది మనము ఇదే ఆయిల్ని కూడా యూస్ చేద్దాము నెక్స్ట్ స్టెప్లో, నేను మీకు చూపిస్తాను ఎలాగో. సో ఇప్పుడు మనం కర్రీ కుక్ చేసుకునే గిన్నె పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుందాము. మనకి సరిపడే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇది పన్నీర్ రోస్ట్ చేశాను కదా, ఆ ఆయిల్ కూడా వేసేస్తున్నాను. మనకి ఆయిల్ హీట్ అయిపోయాక మన సిన్నమన్, ఇలాచీ అండ్ లవంగం 3 వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ 2 వేసేసుకుని ఇది బాగా వేగనిద్దాము. ఇది బాగా వేగిపోవాలి. ఇది వేగే లోపల ఇది టైం పడుతుంది కాబట్టి ఇది మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాం కదా, ఇది చల్లారనిచ్చాను నేను. ఇది ఇప్పుడు
గ్రైండ్ చేసేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాక, ఇలా ఆనియన్స్ బాగా చిన్నగా వేగిపోయాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేస్తున్నాం. సో టొమాటోస్ కూడా వేసేసి టొమాటోస్ బాగా మగ్గిపోయే వరకు వెయిట్ చేద్దాము. దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకుందాము. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలి. సో ఎస్, మనకి ఆనియన్స్ ఇంకా టొమాటోస్ బాగా వేగిపోయాయి బాగా దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఫైన్ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని కూడా వేసుకుని బాగా కలిపి దీన్ని బాగా దగ్గరకు రానిద్దాం. ఈ కంప్లీట్ కర్రీని, గ్రేవీని. ఎందుకంటే ఇది గ్రేవీగా అంటే మరీ అంత లూజ్ గ్రేవీలా ఉండదు, చాలా థిక్గా అయిపోతుంది. సో ఏం చేద్దామంటే దీని మీద మూత పెట్టేసి బాగా దగ్గరికి రానిచ్చేద్దాం. ఇది దగ్గరికి అవుతున్నప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుందాము. చూసారా ఇలా. ఇప్పుడు మనము దీన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము రోస్ట్ పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేసుకుందాం. సో మనము బాగా దగ్గరకు వచ్చేసాక ఎందుకు వేసుకుంటున్నాము అంటే పన్నీర్ ఆల్రెడీ ఉడికిపోయింది, మనకి ముందు రోస్ట్ చేసుకున్నప్పుడు ఉడికిపోయింది. మళ్ళీ ఉడికి అలా గట్టిగా అయిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పర్ఫెక్ట్గా మన గ్రేవీ థిక్గా అయిపోయినప్పుడు పన్నీర్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. హీట్ లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుదాం స్టవ్ మీద. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇలా దగ్గరకు వచ్చేసాక మనము కాజుని దంచుకుని ఇలా ఫైన్ పౌడర్ ఆర్ అలా కచాపచాగా దంచుకుని ఆ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుని ఎస్, పన్నీర్ టిక్కా మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని తందూరి రోటీతో తింటే అదిరిపోతుంది. మనం కర్రీ అయిపోయి కట్టేసుకున్నాక దీనిపైన ఒక చిన్న బౌల్ లాంటిది, స్టీల్ బౌల్ లాంటిది పెట్టి మనము బొగ్గుని బాగా ఇలా కాల్చుకుని దీని మీద పెట్టేసి దానిపైన నెయ్యి వేసేసి ఇలా లిడ్ క్లోజ్ చేసేద్దాం. సో ఇలా చేస్తే ఆ బొగ్గు ఫ్లేవర్ కానీ ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ మనకి కర్రీలోకి దిగుతుంది. సో లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 minutes అలానే రెస్ట్ అవ్వనిచ్చి దెన్ మనము సర్వింగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి చూసుకుందాము. ఎస్, మనకి మొత్తం అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. దీన్ని కేర్ఫుల్గా పక్కకు తీసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా యమ్మీ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనకి సేమ్ ధాబాలో దొరికినట్టే ఉంటుంది, ప్రాపర్ ధాబా స్టైల్ ఇది. ఇంకా లేట్ ఎందుకు, త్వరగా వెళ్ళి ట్రై చేసేసి డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో ఇలాంటి బోల్డ్ అనే రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ రూల్.